హలో గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు గోపి స్టడీ సర్కిల్. సో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మన యూట్యూబ్ ఛానల్ ని 1000 మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఇదే విధంగా ఫాలో అవ్వండి. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే, మనం లైవ్ క్లాసెస్ అనేది అతి త్వరలో కండక్ట్ చేస్తాను. అది అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ పైన ఎవ్రీ టాపిక్ మనం తీసుకుందాం. అండ్ మీకేంటంటే, సో ఒక ఇంపార్టెంట్ మోడల్ అని నేను చెప్పట్లేదు. సో కంప్లీట్ టాపిక్ మీకు ఎన్ని మోడల్స్ ఉంటే అన్ని మోడల్స్ నేను కవర్ చేస్తాను. ఓకేనా? సో మీరు చేయాల్సిందంతా ఏంటంటే, సో జస్ట్ డైలీ ఫాలో అవ్వండి, డైలీ క్లాస్ లాగానే ఫాలో అవ్వండి. అర్థమవుతుందా? సో ఆ విధంగా ఫాలో అయితేనే మీరు నేను చెప్పే వీడియోకి కనెక్ట్ అవుతారు అన్నట్టు. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే, సో కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. మీకు ఏ డౌట్ ఉన్నా మీరు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. అర్థమవుతుందా? సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ రోజు క్లాస్ ఏంటి అని అంటే, సో పర్సంటేజ్ టాపిక్ లో మనం ఒక మోడల్ తీసుకుంటాం. ఏంటిది? మార్క్స్ బేస్డ్ కాన్సెప్ట్ పైన ఒక మోడల్ తీసుకుంటాం. మరి మార్క్స్ బేస్డ్ అంటే, సో మీకు కొంచెం ఐడియా ఉంటుంది. ఏంటిది అని అంటే, ఆల్రెడీ విన్న వాళ్ళకి కొంచెం ఐడియా ఉంటుంది. ఏంటిది? సో ఒక పర్సన్ కి ఇంత పర్సెంట్ వస్తాయి, రెండో పర్సెంటేజ్ కి ఇంత పర్సెంట్ మార్క్స్ వస్తాయి. అంటే 25% మార్క్స్ వచ్చి ఫెయిల్ అవుతాడు, 35% మార్క్స్ వస్తాయి పాస్ అవుతాడు, పాస్ కంటే ఎక్కువ మార్కులు వస్తాయి అనేది మనం కొన్ని చూసినాం. కానీ ఇది మాత్రం కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. సో ఆ క్వశ్చన్ ఏంటిది? In an examination of n question and a student replied answered అన్నట్టు 15 out of the first 20 questions correctly. Of the remaining question he answered 1/3 correctly. All the questions have the same credit అంటే same marks. If the student gets 50% marks, the value of n అంటున్నాడు. సో చూడండి, అక్కడ n క్వశ్చన్స్ ఉన్నాయి అంటున్నాడు. సో క్వశ్చన్స్ ఏంటి అని అంటే, n క్వశ్చన్స్ ఉన్నాయి అంటున్నాడు. మీరు చూడండి, రియల్ గా n క్వశ్చన్స్ అంటేనే మనం అరే n కదా నాకు ఎక్కడ వస్తుంది అనుకుంటాం కదా, కానీ మనం చేయొచ్చు. చూడండి, n క్వశ్చన్స్. మరి ఫస్ట్ 20 క్వశ్చన్స్ కి చూడండి, ఫస్ట్ 20 క్వశ్చన్స్ కి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అంటున్నాడు? 15 మార్క్స్ వస్తున్నాయి. అంటే 15 కరెక్ట్ ఆన్సర్ చేస్తున్నాడు అంట. అండ్ రిమైనింగ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఆ రిమైనింగ్ క్వశ్చన్స్ కి 1/3 రూపంలో, అంటే మనకి ఇక్కడ ప్రతి 3 క్వశ్చన్ కి 1 కరెక్ట్ చేస్తున్నట్టు. సో 1/3 మార్క్స్ వస్తున్నాయి అనేది అక్కడ ఇస్తున్న స్టోరీ. మరి మనం ఏం చేయాలి అని అంటే, చూడండి, ఓవరాల్ గా మొత్తం మీద ఎంత పర్సెంట్ వచ్చింది? మరి 50% వచ్చింది. సో ఓవరాల్ గా 50% మార్క్స్ వచ్చినాయి. సో ఈ స్టోరీని తీసుకొని మనం n వాల్యూని సాల్వ్ చేయాలి. ఎలా అంటే, చూడండి, n క్వశ్చన్స్. సో ఓవరాల్ గా ఎంత వచ్చింది? 50%. అంటే n క్వశ్చన్స్ పైన 50% మార్క్స్ తీసుకుంటున్నాం. మరి n క్వశ్చన్స్ పైన 50% అంటే 50% అంటే ఎంతో కొంత వచ్చినట్టే కదా. ఇప్పుడు 40 క్వశ్చన్స్ అంటే 50 అంటే 20 మార్క్స్ వచ్చినట్టే కదా. ఆ రకంగా అన్నట్టు. మరి ఇది దేనికి ఈక్వల్ అవుతుందంటే, ఫస్ట్ 20 క్వశ్చన్స్ కి చూడండి, ఫస్ట్ 20 క్వశ్చన్స్ కి ఎన్ని కరెక్ట్ అయినాయి? సో 15 మార్క్స్ వచ్చినాయి. ఇది వచ్చిన మార్క్సే కదా, అందుకోసం కరెక్ట్ ఆన్సర్ నేను తీసుకుంటున్నా ప్లస్. అండ్ మరి రిమైనింగ్ క్వశ్చన్స్ మీరు ఎలా తీసుకుంటారు? ఫస్ట్ 20 క్వశ్చన్స్ అన్నాడు కాబట్టి నేనేం చేస్తున్నా అంటే, మరి టోటల్ క్వశ్చన్స్ ఎన్ని? n లో ఎన్ని క్వశ్చన్స్ తీసేయాలి? సో 20 క్వశ్చన్స్ తీసేయాలి, అప్పుడే కదా రిమైనింగ్ అవుతుంది. ఆ రిమైనింగ్ నేనేం చేస్తున్నా అంటే 1/3 తీసుకుంటున్నాం. సో మిగిలిన క్వశ్చన్ లో 1/3 చేస్తున్నా అన్నట్టు. సో ఇప్పుడు మనం తీసుకోవాల్సింది ఏంటి అని అంటే, 1/3 తీసుకున్నాం కదా. మరి ఇక్కడ n వాల్యూ సాల్వ్ చేయొచ్చు, సింప్లిఫై చేయొచ్చు. బట్ సో ఇక్కడ కూడా కొంచెం టెక్నిక్ గా మనం ఆప్షన్ మెథడ్ లో వెళ్ళాలి. ఆప్షన్ మెథడ్ లో వెళ్ళినట్లయితే అప్పుడు నేను, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను 50 అనేది నేను తీసుకున్నాను అనుకుందాం. సో 50 క్వశ్చన్స్ అని n వాల్యూ తీసుకున్నాం. మనం 40 తీసుకోవచ్చు, 50 తీసుకోవచ్చు, 20, 30 ఏదైనా తీసుకోవచ్చు. మరి ఈ రకంగా తీసుకుంటే 20 అనేది కరెక్ట్ కాదు. ఎందుకు? ఆల్రెడీ 20కి 15 అంటే రిమైనింగ్ ఉంది. మరి రిమైనింగ్ ఉంటుంది, ఇక్కడ ఉండదు. సో అది కరెక్ట్ కాదు. అందుకోసం నేను 50 తీసుకుంటున్నా. చూడండి, 50 అనేది n వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నా. మరి నాకు కావాల్సింది ఇక్కడ పర్సెంటేజ్ కి నెంబర్ ఆఫ్ జీరోస్ కట్ చేస్తే 5 5 25. అండ్ ఇక్కడ 50 మైనస్ చూడండి, 50 ప్లస్ 1/3. మరి 50 మైనస్ ఏం రాసుకున్నాం? 15 ప్లస్ 1/3. 15 మైనస్ 20 అంటే ఏం రాసుకోవచ్చు? 30. 3 ఎంతలు కట్ చేసుకోవచ్చు అంటే 10. అంటే 25 ఈక్వల్స్ 15 ప్లస్ 10 ఎంత అంటే 25. అంటే నేను ఏ ఆప్షన్ తీసుకుంటే ఈక్వల్ అయింది అని అంటే, సో 2 సెకండ్ ఆప్షన్ తీసుకుంటే అది కూడా మనం n వాల్యూస్ 50 అని సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఈక్వల్ వచ్చింది. అలా ఈక్వల్ వచ్చిందే మన ఆన్సర్ అవుతుంది. మీరు ఏ ఆప్షన్ అన్నా చెక్ చేయొచ్చు. సో అది మనం ఈక్వల్ కావాలి, రైట్? అది పాయింట్ అన్నట్టు. సో థ్యాంక్ యూ.